నమస్కారం. ఈరోజు మనం భాగవతంలోని ఒక అద్భుతమైన ఘట్టం అదే దావానల భక్షణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా, భగవంతుడు తన భక్తులను ఆపదల నుండి ఎలా రక్షిస్తాడు అనేదానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం. మరి ఆలస్యం చేయకుండా అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, అదొక సాధారణ రోజు. ఎటు చూసినా ప్రశాంతమైన వాతావరణం. కృష్ణుడు, బలరాముడు, అలాగే మిగతా గోపబాలురు ఎంతో సంతోషంగా ఆ పచ్చని అడవిలో ఆడుకుంటున్నారు. అంతా బాగుంది అనుకునే లోపే అకస్మాత్తుగా ఒక పెద్ద అగ్ని ప్రమాదం, ఊహించని ఒక ప్రాణసంకటం వాళ్లను ఒక్కసారిగా చుట్టుముట్టింది. మన జీవితంలో కూడా ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది కదూ. అసలు పరిస్థితి ఎంత వేగంగా మారిపోయిందో ఒక్కసారి గమనించండి. కొన్ని గంటల క్రితం వాళ్లంతా ఎంతో హాయిగా ఆడుకుంటున్నారు, కాని కేవలం నిమిషాల వ్యవధిలో ఎక్కడనుండో ఒక భారీ అగ్ని పుట్టుకొచ్చింది. ఆ తర్వాత క్షణాల్లోనే వాళ్లని ప్రాణాపాయం చుట్టుముట్టేసింది. సామాన్యులైన మన జీవితాల్లో కూడా కష్టాలు ఎంత అనూహ్యంగా, ఎంత వేగంగా ముంచుకొస్తాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. మరి ఆ భయంకరమైన మంటల మధ్యలో ఎవరు చిక్కుకున్నారు? ఏ పాపమెరుగని అమాయకమైన గోపబాలులు, చిన్న చిన్న లేగదూడలు. పాపం ప్రాణభయంతో ఎటూ వెళ్లాలో కూడా వాళ్లకి తెలియడం లేదు. నిజానికి ఇది నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే భయంకరమైన సమస్యలను, ఆ కష్టాల ముందు మనకుండే నిస్సహాయతను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. ఏ దిక్కుతోచని పరిస్థితండి అది. సరిగ్గా అలాంటి సమయంలో వాళ్లు ఏం చేశారు? కృష్ణా, మమ్మల్ని కాపాడు అంటూ ప్రాణభయంతో ఆర్తనాదం చేశారు. తమ చుట్టూ ఉన్న ఆ పెద్ద ఆపదను ఎదుర్కోలేక వాళ్లకి తెలిసిన ఒకే ఒక్క ఆశాకిరణమైన కృష్ణుడిని శరణు వేడారు. అన్ని దారులు మూసుకుపోయాయి అనుకున్నప్పుడు దేవుని ముందు మనం కనబరిచే అచంచలమైన విశ్వాసానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఇంకేముంటుంది చెప్పండి. అటు చూస్తే మంటలు ఇంకా ఇంకా పెరిగిపోతున్నాయి, దట్టంగా అందర్నీ చుట్టుముట్టేశాయి. మరిప్పుడు ఆ చిన్న బాలుడైన కృష్ణుడు ఏం చేస్తాడు? తన స్నేహితులు, ఆవులు ప్రాణభయంతో వణికిపోతున్నారు. మనం భౌతికంగా ఆలోచిస్తే గనక ఇదొక అసాధ్యమైన పరిస్థితి. అసలు ఈ దావానలం నుండి వాళ్లని కృష్ణుడు ఎలా గట్టెక్కిస్తాడు? ఇక్కడే అసలైన మిరాకిల్ జరిగిందండి. అందరూ భయపడిపోతున్న ఆ సమయంలో కృష్ణుడి ముఖంలో కేవలం ఒక చిరునవ్వు కనిపించింది. అవును, నవ్వుతూ ఆ మొత్తం అగ్నిని ఒక్కసారిగా తన నోటిలోకి తీసుకుని మింగేశాడు. జస్ట్ ఇమాజిన్, ఎంతటి అద్భుతమైన మహిమ ఇది! కొండంతలా కనిపించే ఆపద కూడా భగవంతుని దృష్టిలో చాలా చిన్నది. ఒక్క చిరునవ్వుతో ఆయన ఎలాంటి విపత్తునైనా ఇట్టే మాయం చేయగలడు. చూశారా ఒక్క క్షణంలో పరిస్థితి ఎలా మారిపోయిందో? అంతసేపు భయపెట్టిన అగ్ని పూర్తిగా మాయమైపోయింది. అందరూ సేఫ్గా బయటపడ్డారు. ప్రాణాపాయం నుండి బయటపడిన ఆనందంలో గోపబాలురు ఉండిపోతే, ఆకాశం నుండి దేవతలు ఈ అద్భుతాన్ని చూసి ఆనందంతో పూలవర్షం కురిపించారు. ఆపదలో దేవుణ్ణి నమ్ముకుంటే భయం ఆనందంగా ఎలా మారుతుందో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ క్షణంలో గోపబాలురకి ఒక పెద్ద నిజం తెలిసొచ్చింది. మన కృష్ణుడు సాధారణ బాలుడు కాదన్రా అని. అప్పటివరకు తమతో పాటే ఆడుకున్న తమ స్నేహితుడు కేవలం ఒక మనిషి కాదని వాళ్లు గ్రహించారు. ఆయన సాక్షాత్తూ భగవంతుడన్న పరమ సత్యం వాళ్లకు బోధపడింది. అంటే ఇది కేవలం వాళ్ల ప్రాణాలను కాపాడటం మాత్రమే కాదు, వాళ్లకు జరిగిన ఒక గొప్ప జ్ఞానోదయం. అసలు పరమాత్మ అంటే ఏంటి? సామాన్యుల జీవితాల్లోని ఆపదలను తొలగించే, ఏదీ అసాధ్యం కాని సర్వోన్నత దైవస్వరూపమే పరమాత్మ. ఈ స్టోరీలోని అడవి మంటలు కేవలం చెట్లను కాల్చే మంటలు మాత్రమే కావు. కొంచెం లోతుగా ఆలోచిస్తే అవి మన జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, భయాలకు ఒక ప్రతీకలాంటివి. తనను నమ్ముకున్న వాళ్ల కష్టాలను ఆ పరమాత్మ క్షణాల్లో ఎలా తీరుస్తాడో ఈ సంఘటన మనకు చాలా స్పష్టంగా నిరూపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ అద్భుత ఘటం మనకు 3 ముఖ్యమైన విషయాలను బోధిస్తోంది. మొదటిది, దేవుడు తన భక్తులను ఎప్పుడూ రక్షిస్తాడు. రెండవది, దేవుడికి ఏదీ అసాధ్యం కాదు, అది ఎంత పెద్ద ప్రమాదమైనా సరే. మూడవది, కృష్ణుడు సాక్షాత్తూ ఆ పరమాత్మ స్వరూపమే. భగవంతునిపై పెట్టుకునే నమ్మకం ఒక సామాన్యుడికి ఎంతటి ధైర్యాన్నిస్తుందో ఈ కథ మనకు చాలా అందంగా చెబుతోంది. ఇక ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నను మనల్ని మనం అడుక్కుందాం. ఎన్నో అనుకోని సమస్యలని, దావానాలాలు మన జీవితంలో కూడా ముంచుకొస్తుంటాయి కదా. మరి ఆ కష్టాల ముందు మన ప్రార్థనలో ఎంత బలముంది? ఆ గోపబాలురులాగా మనం కూడా సంపూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి శరణుకోవుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ నేర్పిన ఆ అచంచలమైన భక్తిని మనం ఎప్పుడూ గుర్తుంచుకుందాం.
మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.